ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ సీరియస్. సమాధపై కామెంట్లకు వివరణ కోరిన రాహుల్. శుక్రవారం అర్ధరాత్రి లేఖ పంపిన మంత్రి. లెటర్ చూశాక రియాక్షన్ ఉండే అవకాశం. ఇవాళ లేదా రేపు కొండాపై చర్యలు తీసుకునే ఛాన్స్. మీరు బీసీ మహిళ, ఎస్సీ మహిళ అని లేదు, అర్థమవుతుందా? ఏదో ఒక రాంగ్ నే డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. ఇక్కడ బీసీ ఎస్సీ అనేది కాదు. ఆమె ఒక జవాబుదారితనంలో ఉన్న ఒక మంత్రి, ఒక ఆడబిడ్డ. ఇంకో ఆడబిడ్డని ఎంత గలీజ్గా ఆహ్వానించారంటే, మీ ఇంట్లో అలాగనే చేస్తారా మంత్రి గారు? మీ ఇంట్లో అలాగే చేస్తారా? ఎవడో అంట ఆస్తులు అడిగిండంట, ఆ ఆస్తులు ఇవ్వకపోతే నీ కోడల్ని పంపి అన్నారంట, నీ కోడల్ని పంపించకపోతే నీకు విడాకులు ఇస్తామని నాగార్జున అంటాడు. ఇంత అధ్వానమైన స్థితి ఏందన్నా ఉంటుందా? ఆస్తులు కాపాడుకోవడానికి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను వేరే వాళ్ళ పక్కలకు పంపిస్తారా? ఇది ఒక ఆడబిడ్డ మాట్లాడింది. ఇక ఈ ఆడబిడ్డ మాట్లాడిన దానికి మళ్ళా బీసీ అని, ఎస్సీ అని, అణగారిన వర్గం అని అంటగడతా ఉన్నారు. ఈ సమాజంలో కులాలను సృష్టించింది. ఇంతకుముందు కులాలే లేవు, కుల నిర్మాణం కావాలి. కులాల పేరుతో మేము ఏ తప్పు చేసినా చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ, బాగోదు. మంత్రి బేషరత్గా బయటికి వచ్చి ముక్కు నేలకు రాసి మరి ఏంది క్షమాపణ చెప్పాలి. ఒక ఆడబిడ్డను అత్యంత దారుణంగా అవమానించింది. ఒక సెలబ్రిటీ కుటుంబాన్ని నడి రోడ్డుకి ఈడ్చే ప్రయత్నం చేసింది ఈ మంత్రి. నువ్వు పొలిటికల్ గా విమర్శలు చేశావంటే నీకు దమ్ముంటే, నీకు చాతనైతే నువ్వు పొలిటికల్ గా కొట్లాడు. ఒక రాజకీయ నాయకుడితోటి, ఒక ఆడబిడ్డతోటి, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబంతో నీకేం పని? నీ ఇంట్లో ఆడబిడ్డల్ని అలాగే పంపిస్తావా? నీ ఆస్తులు కాపాడుకోవడానికి ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దుర్వేచ్చం ఎక్కడన్నా ఉంటుందా? ఆస్తులు కాపాడుకోనికి మన ఇండ్లలో ఉన్న ఆడబిడ్డలను వేరేటోని పక్కలకు పంపిస్తామా? ఇది మళ్ళా ఒక ఆడబిడ్డ మాట్లాడుతుంది. ఇది మాట్లాడింది తప్పు అని అంటే బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, అణగారిన వర్గాలని ఎవరైతే ఏముంది ఒక ఆడబిడ్డను అవమానిస్తూ ఉంటే, నువ్వు మాట్లాడిన మాటల వల్ల 3 కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఒకటి సమంత కుటుంబం, 2 నాగార్జున కుటుంబం, ఇంకోటి కేసీఆర్ గారి కుటుంబం. ఈ 3 కుటుంబాలు కూడా ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేరు గల కుటుంబాలే. వాళ్లకు ఒక హిస్టరీ ఉంది. నీకేం హిస్టరీ ఉంది కొండా సురేఖ గారు? నీ హిస్టరీ గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటా ఉన్నారు. నీ జిల్లాలో, నీ నియోజకవర్గంలో మీరు ఏం మాట్లాడుకుర్రో మీ ఫోన్ సంభాషణలు, మీ ఆడియో రికార్డులు, మీ ఆడియో లీకులు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఫస్ట్ మీరు మీ ఇల్లు సర్ది పెట్టుకోండి. తప్పు మీరు మాట్లాడింది. మీరు మామూలుగా క్షమాపణ చెప్తా అంటే కుదరదు. నడి రోడ్డు మీదకి వచ్చి ముక్కు నేలకు రాసి మరి క్షమాపణ చెప్పాలి. మీరు ఏమి అల్లాటప్ప కామెంట్లు కాదు. ఒక ఆడబిడ్డ భవిష్యత్తుతో ఆడుకున్నారు మీరు ఇవాళ. అర్థమవుతుందా? ప్రతి ఓడు రేపు ఆడబిడ్డకు మెసేజ్లు పంపుతా ఉంటాడు. ఎవడు బాధ్యుడు? సమంత హీరోయిన్ అయితే మాత్రం ఆడబిడ్డ కాదా? ఆమె దగ్గర ఆడబిడ్డ లక్షణాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీలో ఇదొకటి. ఏంది ఎక్కడి కల్చర్ తీసుకొచ్చారు తెలంగాణలో? ఇంతకుముందు మహామహనీయులతో కొట్లాడినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి, రోషయ్య తోటి, కిరణ్ కుమార్ రెడ్డి తోటి, ఆ ఎన్టీ రామారావు తోటి, చంద్రబాబు నాయుడు తోటి, సోనియా గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి, మోడీ తోటి కూడా మహామహానుభావులతోటి కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఇవాళ మన రాష్ట్రంలో మన రాష్ట్ర బిడ్డలు ఇంత అధ్వానమైన మాటలు మాట్లాడి మన రాష్ట్రాన్ని కించపరచుకోవడం కాదా పక్క రాష్ట్రాల ముందు? ఎక్కడి కల్చర్ ఇది? ఎక్కడి కల్చరు? రౌడీ మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, గంటారానిలాగా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం. ఇది తెలంగాణ ఏమన్నా మీ సొత్తు అనుకుంటారా? మీ అయ్యచాయిని అనుకుంటారా? మీ అబ్బసత్రం అనుకుంటారా? ఈ తెలంగాణకు ఒక సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్ర బిడ్డలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే కొన్ని అనుకోలు, కొన్ని సాంప్రదాయాలు ఈ రాష్ట్ర ప్రధానికానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు మీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎటు దిశగా పోతుంది? ఇంకో తాలిబాన్ని తయారు చేస్తారా తెలంగాణని? ఇంకో పాకిస్తాన్ని తయారు చేస్తారా తెలంగాణని? ఇంకో రాయలసీమని తయారు చేస్తారా తెలంగాణని? ఈ తెలంగాణని ఎలా తీసుకెళ్దాం అనుకుంటారు? అసలు అభివృద్ధి మాట వినిపిస్తుందా ఈ తెలంగాణలో? అభివృద్ధి పాట పక్కన పెట్టి
ఇండ్లు కూడా కొడతాం, పేదలను నడి రోడ్డు మీద తీసుకొస్తాం, ఆడబిడ్డలను అవమానిస్తాం, రైతులను చంపేస్తాం, చేనేతనాలను చంపేస్తాం, ఆటో డ్రైవర్లను చంపేస్తాం, ఆ బొగ్గు కార్మికులను చంపేస్తాం అంటే ఈ చూస్తూ కూర్చుంటామా? చేతులకు గాజులు వేసుకున్నామా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీరు మీ ప్రవర్తన శైలిని మార్చుకోకపోతే ఖబర్దార్ బిడ్డ, ఒక ఇటుక ఏకమై అందరూ ఒకటేసారి వచ్చి రాళ్ళు విసరడం స్టార్ట్ చేస్తే బిడ్డ మీరు ఈ రాష్ట్రంలో నిలబడడం కూడా చోటు ఉండదు. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు.